అసలు ఇతర గ్రహాల యొక్క స్థానాలను చూడకముందే మేషరాశి వారికి 2025 సంవత్సరంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి అని చెప్పవచ్చండి. వీడియో స్టార్టింగ్ లోనే ఇలా ఎందుకు అంటున్నారు మీరు అనుకోవచ్చు. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. 2025 మార్చ్ 29వ తారీఖున శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడండి. అంటే మీ 12వ స్థానం, మీ రాశి నుండి 12వ ఇంట్లోకి రాబోతున్నాడు. శని భగవానుడు ఎప్పుడైతే 12వ ఇంట్లోకి ప్రవేశించాడో దానినే ఏలినాటి శని అంటారు. కాబట్టి మేషరాశి జాతకులు 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి ఏలినాటి శని ప్రభావాన్ని భరించవలసి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు మీకు బాగానే ఉంటుందండి. అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉంటారు. కాకపోతే మార్చి 29వ తారీఖు నుండి శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన పడటం వల్ల ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఉంటుందండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్లుగా ఏలినాటి శని ప్రభావం అనేది 3 దశలుగా ఉంటుందండి. అంటే 3 phases అని చెప్పవచ్చు. శని భగవానుడు 12వ ఇంట్లో ఉన్నంత కాలం, అంటే మీ 12వ ఇల్లు అంటే మీనరాశిలో ఉన్నంత కాలం ఏలినాటి శని యొక్క మొదటి దశ జరుగుతున్నట్లు. శని భగవానుడు ఎప్పుడైతే మీ రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు 2వ దశ అవుతుందండి. శని భగవానుడు ఎప్పుడైతే 2వ ఇంట్లోకి వెళ్తాడు, అంటే మీ పక్కిళ్ళుకి అంటే వృషభ రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అది ఏలినాటి శని యొక్క 3వ దశ అవుతుందండి. మొదటి దశలో అంత ప్రభావం అయితే ఉండదు, కానీ 2వ దశలో మాత్రం శని భగవానుడు మీ రాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రం ప్రభావం అనేది చాలా గట్టిగా ఉంటుందండి. 2025 మార్చి 29వ తారీఖు నుండి మొదటి దశ మాత్రమే జరుగుతుంది కాబట్టి అంత ప్రభావం అయితే ఉండదు, కానీ ఎంతో కొంత ప్రభావం అనేది మీ పైన ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడవలసిందే. 2025 మే 15వ తారీఖు వరకు 12వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి, శుభగ్రహం అయినటువంటి గురువు 2వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి 2025 మే 15వ తారీఖు వరకు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా డబ్బు విషయంలో మాత్రం పురోగతి ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఏలినాటి శని ప్రభావం అనేది మీ పైన మార్చ్ మాసం నుండి మొదలైనప్పటికీ కూడా ఆ ప్రభావం అనేది మే 15వ తారీఖు వరకు మీకు తెలియదు. ఎందుకంటే ఒక పక్క శని భగవానుడు ఏలినాటి శని ప్రభావాన్ని చూపిస్తుంటే ఇంకొక పక్క శుభగ్రహం అయినటువంటి గురువు మిమ్మల్ని కాపాడతాడండి. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మీ పైన అంత త్వరగా పడదు. 2025 జూలై 13వ తారీఖు నుండి 2025 నవంబర్ 11వ తారీఖు మధ్య కాలంలో శని భగవానుడు 12వ ఇంట్లో తిరోగమన సంచారం చేస్తాడండి. అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ అంటారు దాన్ని. కాబట్టి ఈ మధ్య సమయంలో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గందరగోళ స్థితిలో ఉంటారండి. మీ ఫలితాలు అనేవి కాస్త మందగిస్తాయి. ఉద్యోగ విషయంలో కూడా మీకు ఎంత బుర్రున్నా ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కాస్త గందరగోళానికి గురవుతారండి. మైండ్ షార్ప్గా పనిచేయదు, మందపడుతుంది. ఉద్యోగ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలండి. ఉద్యోగ మార్పు సూచనలు కూడా కనిపిస్తున్నాయి జూలై 13 నుండి నవంబర్ 11వ తారీఖు మధ్య కాలంలో. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, వృత్తి విషయంలోనూ చిన్న చిన్న ఎదురు దెబ్బలు అనేవి సూచిస్తున్నాయండి. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం మా పైన పడుతుంది అని అందరూ భయపడవలసిన అవసరం లేదండి. ఎవరైతే ఈ జన్మలో పాపాలు చేశారో, తెలిసి కూడా ఎవరైతే పాపాలు చేశారో, ఒకరి కన్నీటికి కారణమయ్యారో వారికే శని భగవానుడు చుక్కలు చూపిస్తాడండి. ఏలినాటి శని వస్తుందని అందరూ భయపడవలసిన అవసరం లేదు. కేవలం వారు మాత్రమే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ ఒక లెక్క అయితే శని భగవానుడు మనుషులకి బుద్ధి చెప్తాడండి.
మిగిలిన గ్రహాల యొక్క గోచారం బట్టి ఫలితాలు ఉంటాయి. కానీ ఏలినాటి శని జరుగుతున్న సమయంలో మాత్రం గతంలో మీరు చేసిన పాపాలకు లెక్కలు చూపిస్తాడనమాట శని భగవానుడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏలినాటి శని దశను చూడవలసింది. అందువల్ల అటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. నిజాయితీగా బ్రతికేవారు మాత్రం ఏలినాటి శని గురించి భయపడవలసిన అవసరమే లేదు. అలాగే జూలై 13 నుండి నవంబర్ 11వ తారీఖు మధ్య కాలంలో మీరు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా, మీ తెలివితేటలను బాగా ఉపయోగించినప్పటికీ, మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అధికారుల నుండి సరైన గుర్తింపు రాకపోవటం కానీ, గృహిణీలు ఎవరైతే ఉన్నారో అత్తమామల నుండి కానీ, లేదా భర్త నుండి వేధింపులు రావటం కానీ, ఇలాంటివి కాస్త చికాకును కలిగిస్తాయండి. కాబట్టి ఈ సమయంలో మీరు కాస్త ధైర్యంగా ఉండాలి, ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2025 మే 15వ తారీఖు వరకు బృహస్పతి 2వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి ఇతర గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నప్పటికీ కూడా మే 15వ తారీఖు వరకు డబ్బు విషయంలో పెద్దగా లోటు ఉండదండి. డబ్బు విషయంలో పెద్దగా ఇబ్బందులు అనేవి సూచించట్లేదు. అయితే 2025 మే 15వ తారీఖు తర్వాత నుండి బృహస్పతి ఎప్పుడైతే 2వ ఇంట్లో నుండి 3వ ఇంట్లోకి వెళ్తాడో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయండి. మే 15వ తారీఖు నుండి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మేషరాశి వారు పొదుపుగా వాడాలి. పొదుపుగా ఉందామని ప్రయత్నిస్తారు, కానీ ఏదో ఒక రకంగా ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మే 15వ తారీఖు వచ్చేసరికి చేతిలో ఎక్కువగా లిక్విడ్ క్యాష్ ఉంచుకోకుండా స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేయండి. చేతిలో ఉన్న డబ్బులతో ఖర్చు అవ్వకుండా గోల్డ్ కొనుక్కోవటము, స్థిరాస్తులు కొనుక్కోవటము, లేదా ఏదైనా విలువైన వస్తువులు, భవిష్యత్తుకు ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేయటమో చేయండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మే 15వ తారీఖు తర్వాత మీరు దుబారా వారు కాకపోయినప్పటికీ కూడా చేతిలో నిల్వధనం ఎక్కువగా ఉంచుకున్నట్లయితే బృహస్పతి మీతో ఎక్కువగా ఖర్చులు చేపిస్తాడండి. డబ్బులు చూసి ఖర్చు పెట్టే వారి మనసును సైతం మారుస్తాడండి. కాబట్టి డబ్బుకు సంబంధించి మేషరాశి వారు ఏదైనా ప్రధాన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటే మార్చి 29వ తారీఖు లోపు చాలా అనుకూలం అండి. మే 15 లోపులు కూడా తీసుకోవచ్చు. మే 15వ తారీఖు తర్వాత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయటం మంచిది కాదు. 2025 మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు 11వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి పొదుపు చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ సమయంలో మాత్రం మార్చి 29వ తారీఖు వరకు మాత్రం మేషరాశి వారు బాగా సంపాదిస్తారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 29వ తారీఖు వరకు మేషరాశి వారి కుటుంబ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే శని భగవానుడు 11వ ఇంట్లో ఉంటాడండి. 11వ ఇల్లు అనేది మంచి ఇల్లు, ఆనందాన్ని అందిస్తుంది. 2025 మే 15వ తారీఖు వరకు బృహస్పతి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాడు. కానీ మే తర్వాత నుండి మాత్రం గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో కాస్త ఓపిక పట్టవలసిన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 2వ ఇంట్లో ఉన్న బృహస్పతి 3వ ఇంట్లో వెళ్తాడండి. కాబట్టి మీకు అంత అనుకూలంగా ఉండదు. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశాలు ఉంటాయి. మే వరకు మాత్రం ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి గ్రహం, అన్నిటికంటే పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి బృహస్పతి మీకు తోడుగా ఉన్నాడండి. కాబట్టి నో టెన్షన్ అని చెప్పవచ్చు. సజావుగా సాగుతుంది జీవితం అనేది. జాగ్రత్త పడవలసిందల్లా మే 15వ తారీఖు తర్వాత నుండండి. ముఖ్యంగా జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 11వ తారీఖు మధ్య కాలంలో. కానీ 2025 సంవత్సరంలో మాత్రం మేషరాశిలో జన్మించి ఎవరికైతే పెళ్లి కాలేదో పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఒకవేళ మీరు పెళ్లి ప్రయత్నాలు చేయదలుచుకున్నట్లయితే 2025 మార్చి లోపలే చూసుకోండి. ఆ తర్వాత మీకు అనుకూలంగానే ఉంటుంది. పెళ్లి సంబంధాలు వెతుక్కోవటానికి, పెళ్లి సంబంధాలు కలుపుకోవటానికి మీకు అనుకూలమే. అననుకూలం అని నేను చెప్పట్లేదండి, కానీ కాస్త డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది.
అలాగే ఎవరికైతే వివాహం అయిపోయిందో వివాహ జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవటానికి అనుకూలమైనటువంటి కాలం వల్ల మే మాసం ముందు మాత్రమేనండి. మే మాసం తర్వాత కొన్ని గ్రహాలు మీకు అననుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే అది కొంచెం పెద్దవయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఒకవేళ భార్యాభర్తల మధ్య ప్రస్తుతం సఖ్యత లేకపోయినట్లయితే వచ్చే సంవత్సరం 2025 సంవత్సరం మే 15వ తారీఖు ముందే ఏవైనా చర్చలు జరపాల్సి ఉంటే ఈ ముందు సమయమే బాగుందండి. మే నుండి నవంబర్ మాసం మధ్య కాలంలో కొంత సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు పెద్దవయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉన్నా, లేదా ఫైనాన్షియల్ పరంగా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉన్నా, ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సి ఉన్నా, స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ బాగా సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మే మాసం ముందు చాలా అనుకూలం అండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి 2025 జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 11వ తారీఖు మధ్య కాలంలో అననుకూలం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా మిగిలిన సమయం బాగానే ఉంటుందండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 2025 జూలై 13 నుండి నవంబర్ 11వ తారీఖు మధ్య కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మే 15వ తారీఖు తర్వాత నుండి మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ప్రారంభమవుతాయండి. ముఖ్యంగా ఎవరంటే షుగర్ ఉన్నవారు, మధుమేహంతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఎవరైతే బాధపడుతున్నారో, షుగర్ ఉన్న వారికేమో తీపి పదార్థాలు తినాలి అనిపిస్తుందండి, మనసు అటువైపు లాగుతుంది. గ్రహాల యొక్క ప్రభావం అది. హై బీపీ ఉన్న వారికేమో ఉప్పు పదార్థాలు ఎక్కువగా తినాలి అనిపిస్తుంది. అంటే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో తినకూడని ఆహారం వైపే మీ మనసు అనేది మల్లుతుందండి. కాబట్టి ఆరోగ్యపరంగా మే 15వ తారీఖు వరకు డోకా లేదండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే పోతాయి. ఆ తర్వాత మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఇవన్నీ నేను మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో చెప్పట్లేదండి. ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది. దానితో పాటుగా మే 15వ తారీఖు తర్వాత బృహస్పతి ఇంతకు ముందంత అనుకూలంగా ఉండడు కాబట్టే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్తున్నానండి. మిమ్మల్ని భయపెడితే బాధ పెడితే నాకేమీ రాదు. కాబట్టి ప్రేక్షకులు జ్యోతిష్యాన్ని చూసి భయపడకుండా, ఓహో ఈ సమయం నాకు అనుకూలంగా ఉండదు కాబోలు అని జాగ్రత్తలు తీసుకోండి తప్ప ఎక్కువగా భయపడవద్దు.